రాధ తల్లి కాబోతున్న నిజం బయటపడితే అందరి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కానీ ఎంతకాలం దాచిపెట్టగలం? ఏం కాకూడదు, అది జరిగిపోయింది. నన్ను క్షమించు రాధా. నేను కూడా దేవుణ్ణి అదే అడిగానండి. ఏడాది పాటు దూరంగా ఉండమని కోయిదలు చెప్పి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే పొరపాటు జరిగిపోయింది. కొన్నాళ్ళు ఓపిక పడితే సరిపోయేది. నా ఉద్దేశం నీరజ్కి ఎదురైన పరిస్థితే హారికకు ఎదురైతే ఏం చేస్తుందా అని. నీరజ్ కాబట్టి మధునంత తేలిగ్గా క్షమించగలిగింది. అదే నేనైతే తప్పు చేసిన భర్తని చంపనైనా చంపేదాన్ని, లేదా నేనైనా చావనైనా చచ్చేదాన్ని. క్యారెక్టర్ లేని మగాళ్ళంటే నాకు అసహ్యం. నన్ను మోసం చేశారు, దగా చేశారు, అన్యాయం చేశారు. తెల్లారగానే తూర్పు వెళ్లే రైలెక్కి తిరిగి వచ్చేస్తానని మాటిచ్చి వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయారు. నన్ను ఒంటరి దాన్ని చేసి నాకు మీరే కాదు, ఆ భగవంతుడు అన్యాయమే చేశాడు. చేయని తప్పుకి శిక్ష విధించాడు. చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? జవాబు నేను చెప్తాను రాధా. మీరా? వద్దు రాధా, ఆ ఫోటో దాచిపెట్టాలని నువ్వు ప్రయత్నించొద్దు. వంశీ చనిపోయినప్పుడు ఏ షాక్లో నువ్వు గతాన్ని మర్చిపోయావో అదంతా నీకు ఇప్పుడు గుర్తొచ్చింది కదూ? ఆ భగవంతుడు నీకు ఒక రకంగా అన్యాయం చేస్తే నేను మరో రకంగా ద్రోహం చేశాను. నేను చేసిన పాపానికి నిస్సహాయంగా నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూసి భరించడం ఇక నా వల్ల కాదు. అందుకే
జరిగింది మొత్తం హారికకి చెప్పేస్తాను. నన్ను చేదరించుకున్నా సరే, ఏ శిక్ష విధించినా సరే అనుభవిస్తాను. మీకు శిక్ష పడినంత మాత్రాన నాకు న్యాయం జరిగిపోతుందా? జరిగిన తప్పు ఉప్పైపోతుందా? రాధా, అవునండి, నాకు న్యాయం చేయాలన్న పిచ్చి ఆలోచనతో దేవతలాంటి అక్కకి అన్యాయం చేయకండి. హారికకి అన్యాయం ఎప్పుడూ చేశాను రాధా. చేయకూడని ద్రోహమే చేశాను. మైకంలో కళ్ళు మూసుకుపోయిన స్థితిలో, ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించలేని పరిస్థితిలో మీ ఇద్దరి నమ్మకాన్ని దెబ్బతీశాను. నమ్మితేనే కదండి మోసపోయేది, దెబ్బతినేది. రాధా, అంటే నువ్వు నేను కావాలనే ముట్టుకున్నా, పొరపాటుగానే తాకినా నిప్పు నిప్పే, అది కాల్చకుండా మానదు. తప్పు నేను చేస్తే నువ్వు బలైపోవడం అమానుషం, అన్యాయం రాధా. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? హారికకి మొత్తం చెప్పేస్తాను. అలా చెప్పేస్తే ఏం జరుగుతుందో ఆలోచించారా? నమ్మకం అనే పునాది మీద ఎంతో ప్రేమగా నిర్మించుకున్న మీ సంసారం అనే కోట కూలిపోతుంది. అక్క గుండె ముక్కులవుతుంది. మీ ఇద్దరి మధ్య అన్యాయంగా పసిపిల్ల నలిగిపోతుంది. మా అందరి గురించి ఆలోచిస్తున్నావే గాని నీ గురించి ఆలోచించుకోవేం రాధా? నా గురించి ఆలోచించడానికి ఇంకేం మిగిలింది? ఏమీ లేదు, ఏమీ లేదు. మరి నీ భవిష్యత్తు? భవిష్యత్తు వర్తమానమే శూన్యమైన దానికి భవిష్యత్తు గురించి బెంగలేదు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. రాధా, నువ్వు నీ మాటలు చాలా మారిపోయాయి. అనుభవం వచ్చింది కదా. చూడండి, ఇన్నాళ్ళు మీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకంతోనే ఒక మాట అడుగుతాను, ఇస్తారా? ఏంటి రాధా? దయచేసి ఈ నిజాన్ని మనిద్దరి మధ్య ఉండనివ్వండి. ఎవ్వరికీ చెప్పకండి, ముఖ్యంగా హారికక్కకి. అలా చెప్పనని మాటివ్వండి. హాయ్ సరళ, ఎలా ఉన్నావే? అబ్బా, నీ గొంతు విని ఎన్నాళ్ళయిందో. ఏంటి, నెల తప్పావా? కంగ్రాచులేషన్స్. భూచక్రంలో గిరగిరా తిరిగేదానివి, ఇప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. నెమ్మదిగా నడువు, పనులన్నీ నెమ్మదిగా చేసుకో. అవునే, తొలిచూరంటే అలాగే ఉంటుంది. అదో గొప్ప ఫీలింగ్, అనుభవిస్తే గాని అర్థం కాదు. అలాగే, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. బాయ్. అక్క, ఎవరిదా ఫోను? నా కాలేజ్ ఫ్రెండ్ సరళ అని నెల తప్పిందట, సంతోషంగా ఫోన్ చేసింది. అక్క, నెల తప్పితే నిజంగా అంత సంతోషంగా ఉంటుందా? చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అక్క, టెడ్డీ నీ కడుపులో పడ్డప్పుడు నీకెలా అనిపించేది? ఈ ప్రపంచం మొత్తాన్ని గెలుచుకున్నంత ఆనందంగా అనిపించింది. ఆడదన్నై పుట్టినందుకు నా జన్మకి సార్థకత లభించింది అనిపించింది. రాధా, నేను తల్లిని కాబోతున్నానని లేడీ డాక్టర్ ఫస్ట్ టైం కన్ఫర్మ్ చేసినప్పుడు నాకు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఈ శుభవార్తను మీ బావగారికి చెప్తానా అనిపించింది. తీరా ఇంటికి వెళ్ళాక సూటిగా ఆయన మొహంలోకి చూసి చెప్పాలంటే ఎందుకో చెప్పలేనంత సిగ్గనిపించింది. మరెలా చెప్పావు? నోటితో చెప్పలేదు, చిన్న చీటీ మీద వెల్కమ్ యువర్ జూనియర్ అని రాసి చూపించాను. అప్పుడు మీ బావగారు ఏం చేశారో తెలుసా? నన్ను 2 చేతులతో అమాంతం ఎత్తుకున్నారు, గిరగిరా తిప్పారు, ముద్దులతో. రాధా, కొన్ని ఫీలింగ్స్ ని మాటల్లో చెప్పలేవు. ఆయన నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పిన ఆ క్షణంలో ఓహ్, ఆడది తల్లిగా మారి మరో బుల్లిప్రాణికి జన్మనివ్వడం
ఓ అపురూపమైన అనుభూతి. మన ఆడవాళ్ళకి మాత్రమే లభించే ఓ అందమైన అనుభవం, అనిర్వచనీయమైన ఆనందం. అందుకే ప్రెగ్నెంట్ అవ్వగానే మనల్ని అందరూ అభిమానంగా చూసుకుంటారు. అసలు పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా? కాన్పు జరిగేదాకా కడుపుతో ఉన్న ఆడది ఈ సృష్టిని చేసిన భగవంతుడితో సమానం అని. ఇవన్నీ అర్థం కావాలంటే కడుపు పండాలి, ఓ బిడ్డకి జన్మనివ్వాలి. ఆడది తల్లిగా మారి మరో బుల్లి ప్రాణికి జన్మనివ్వడం ఓ అపురూపమైన అనుభూతి. ఇవన్నీ అర్థం కావాలంటే కడుపు పండాలి, ఓ బిడ్డకి జన్మనివ్వాలి. పెద్ద పుడింగిలా క్షణాల్లో నీ పెళ్ళాన్ని నొప్పిస్తాను, సంతకం పెట్టిస్తాను, ఆ ఇంటిని అమ్మేస్తాను అన్నావు. ఏమైందిరా? ఏంటయ్యేది తోటకూర కట్ట? మేడం గారు చాలా స్ట్రాంగ్. ఆ ఇంటిని అమ్మించడం వీడి వల్ల అయ్యే పని కాదు. షటప్! ఈ కోపం ఎక్కడ కాదురా, అక్కడ చూపించు. మూతి మీద మీసం లేకపోయినా పౌరుషం ఉన్నవాడివని అప్పుడు ఒప్పుకుంటాం. ఎంత బతిమాలినా కన్విన్స్ చేయాలని చూసినా అది ఒప్పుకోవడం లేదు. మొండి, జగమొండి, హెడ్ స్ట్రాంగ్. అలాంటి పెళ్ళాన్ని ఒప్పించగలిగితేనే మగాడంటారా? చూడు బాసు, ఆ ఇంటిని అమ్మేస్తే పడగొట్టి అక్కడ ఫ్లాట్స్ని కట్టడానికి బిల్డర్ రెడీగా ఉన్నాడు. ఇవాళ ఉన్న డిమాండ్ రేపు ఉండకపోవచ్చు. ఇవాళ పలికే రేటు తర్వాత పలక్కపోవచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. రేటు పలికినప్పుడే ప్రాపర్టీ అమ్ముకో అన్నారు. మేం చెప్పాల్సింది చెప్పాం. ఆ తర్వాత నీ ఇష్టం. ఒప్పిస్తాను, ఎలాగైనా సరే ఆ ఇంటి నమ్మటానికి సంధ్య నొప్పిస్తాను. ఇప్పుడు మగాళ్ళ మాట్లాడావు బాసు. ఇది నీ ప్రెస్టేజ్ క్వశ్చన్. ఏం చేస్తావో మాకు తెలియదు. నువ్వు ఒప్పించాలి, ఆవిడ ఒప్పుకోవాలి. ఎస్, ఒప్పిస్తాను. చచ్చినట్టు ఒప్పుకునేలా చేస్తాను. కాదంటే నరకం చూపిస్తాను. ఏంటి అలా చూస్తున్నా? తాగొచ్చారా? ఎస్, 1 ఫుల్ బాటిల్. మీకు ఈ హ్యాబిట్ కూడా ఉందా? ఈ హ్యాబిట్ కూడానా అంటే వాట్ డు యు మీన్? చెప్పాల్సిందే. ఏం చెప్పాలి? చెప్పాల్సింది మీరు. అంటే ఒరే వాజమ్మ, ఎందుకు తాగొచ్చావో రీజన్ చెప్పాల్సిందే. అనేగా నీ క్వశ్చన్. నేనేం అలా అనలేదు. అనవు, నువ్వేమనవు. మాట్లాడకుండానే మంట పెట్టేస్తావు, ప్రశ్నించకుండానే పిచ్చెక్కించేస్తావు. అసలు నేను ఎందుకు తాగొచ్చానో తెలుసా? నీ వల్లే. నీ వల్లే. నా వల్ల? ఎస్, నీ వల్లే. జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకే తాగా, ఫుల్గా తాగా. నేను మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? ఎస్ ఎస్, నువ్వు కోఆపరేట్ చేయనందువల్లే మీ ఇంటిని అమ్మలేకపోయాను.
ఓ ఇంటిని అమ్మలేకపోయినందువల్లే మాట ఇచ్చి నా ఫ్రెండ్స్ ముందు ఫూల్ అయ్యాను. వాళ్ళు నన్ను ఫూల్ని చేసినందుకే పెళ్ళాన్ని ఒప్పించండి వేస్ట్ ఫెలో అని అవమానపరిచినందుకే ఆ బాధ భరించలేక తాగాను. పిచ్చిగా మాట్లాడకండి. పీకల దాకా తాగొచ్చి అన్యాయంగా అబండాలేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఊరుకో, నువ్వు అస్సలు ఊరుకో. ఎందుకంటే నీకు పొగరు. కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇల్లు నీ పేరు మీద ఉందని పొగరు. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నావని పొగరు. నీ పొగరుని పెంచి పోషిస్తోంది వాళ్ళు, ఆ ముసలాళ్ళు. తమ సెల్ఫిష్నెస్ కోసం నిన్ను నా మీదకి రెచ్చగొడతారా? చూడండి, మన మధ్యకు అనవసరంగా వాళ్ళని మాత్రం లాగొద్దు. ఏంటి వేలు చూపిస్తున్నావేంటి? వార్నింగా? ధమ్కియా? కొడతావా? అంటే నువ్వు చీ అంటే మనం తలంచుకోవాలా? సారీ చెప్పేయాలా? నెవర్. తాగినా మనం కింగ్, మగాణ్ణి. అండర్స్టాండ్? ఈ ఇంట్లో అయినా ఏ ఇంట్లో అయినా మగాడిదే అప్పర్ హ్యాండ్. తెలుసుకో. తెలుసుకొని బుద్ధిగా మసలుకో. రాధా, ఒక కప్పు కాఫీ కావాలి. ఆ రోజు చింటుగాడు అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను. నువ్వు బాగా ఫీల్ అయినట్టున్నావు. వాడట్టి ఫూల్. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అస్సలు తెలియదు ఇడియట్. థ్యాంక్ యూ. చేతికి ఇవ్వచ్చు కదా. రాధా, గోపి! చేసిందంతా చేసి అలా మూగుదానిలా నిలబడ్డావే, చెప్పు. హారిక, మీరు మాట్లాడకండి. చెప్పవే దరిద్రపుదానా. నిన్ను నా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకున్నందుకు ఇంటి పరువు తీసావు కదే, అంతకో వెక్కిందా? చెప్పవే, చెప్పు. ఎవడు వాడు?